లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల సరఫరాని వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలనేటటువంటి నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నకిలీ విత్తనాల సరఫరాని అరికట్టడానికి. ఈ క్రమంలో మన మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మొన్న 25వ తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గరికి సప్లై చేస్తున్నటువంటి 4 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దీంట్లో ఈ జగదీశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇతను ఇంకా పరారీలో ఉన్నారు. మేము ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మణికంఠ, తర్వాత మల్లికార్జున్, సాంబశివరావు అండ్ శ్రీరంగం. దీంట్లో ఈ మణికంఠ, మల్లికార్జును, సాంబశివరావు అండ్ మల్లికార్జును వీళ్ళిద్దరు కూడా మందమరి దగ్గర ఉంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ లోకల్ పీపుల్ దగ్గర భారీ ఎత్తున పత్తి చేను కౌలకి తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో, తర్వాత మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రాకెట్ అంతా బ్రేక్ చేసి చాలా షార్ట్ పీరియడ్లో 25వ తారీఖున మాకు ఈ నకిలీ పత్తి విత్తనాలు దొరికితే అటు ఇటుగా ఒక 24-48 అవర్స్లో ఈ మొత్తం రాకెట్కి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని, ఎస్ఐ రవికుమార్ని, సిబ్బంది వెంకటేశ్వర్లు, మిగతా అందరినీ కూడా జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. సో ఈ సమయానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా దీన్ని మాచర్ల మన అద్దంకి ఏరియా నుంచి డైరెక్ట్గా మంచిర్యాలకి తరలించడం జరుగుతున్నది. అద్దంకి ఏరియాలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు మందమర్రి ఏరియాలో సెటిల్ అయ్యి అక్కడ వ్యవసాయం చేస్తుండటం వల్ల అక్కడ వాళ్ళు రైతులతో కాంటాక్ట్ పెంచుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మటం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఉన్నది అది. ఈ నిందితుడిని మేము అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇలా పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా విషయాలు ఏమన్నా ఉంటే ఆ విషయంలో కూడా తగిన విచారణ చెప్పు ప్రొడ్యూస్ చేసిన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఎవరికైనా ఈ విషయంకి సంబంధించి సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ శాఖకి ఇచ్చినట్టయితే మేము దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.